మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మన మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మిలీనాథ్ గారి కంపారాలను అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మహబూబాద్ బేమిక సంబంధించిన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ముందు ముందు జరిగే కార్యక్రమాలు సంబంధించినటువంటి కార్యక్రమాలకు వివిధ కార్యక్రమాలు స్వీకరించారు. తీసుకోవచ్చు జై బాపు జై భీమ్ జై సంవిధానం ఒక కార్యక్రమాన్ని స్వీకరించారు. అసలు ఏంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యే గారు అడిగింది. నమస్కారం సార్. ప్రస్తుతం మీరు కార్యక్రమం చేపట్టుతున్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధానం అసలు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఈరోజు మొత్తం భారతదేశం అంతటా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను బలవంతం చేయాలి, బలోపేతం చేయాలి. అదే విధంగా జై బాపు జై భీమ్ జై సంవిధానం కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి మండలాలలో ప్రతి గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తీసుకెళ్లాలని చెప్పేసి గొప్ప ఆలోచనతోటి మన ప్రియతమ నాయకులు మన కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని గడప గడపను తీసుకెళ్లాలని మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై సంవిధానం అంటే రాజ్యాంగ పరిరక్షణ కొరకు మనందరం కష్టపడి ప్రతి ఒక్క గ్రామంలో రాజ్యాంగమే అన్నిటికీ సుప్రీం, అన్నిటికీ మూలం. రాజ్యాంగాన్ని అతి అపహాసం చేసినటువంటి బీజేపీ హోంశాఖ మంత్రులు మన అమిత్ షా గారు అదేవిధంగా మోడీ వీళ్ళిద్దరిని రాబోయే ఎన్నికల్లో వాళ్ళ గడప నుంచి ఇంటికి బయటికి పారదోలాలి. మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అనుకూలంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు గడప గడప తెలియజేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మన ధైర్యాన్ని నింపాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో 2029 జనరల్ ఎలక్షన్ లో మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. అందుకే మన జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరచంద్ర రెడ్డి గారి అధ్యక్షతన అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ చెరగాని దయాకర్ గారు అదేవిధంగా వివిధ మండల నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులతో పాటు మన ముఖ్య జిల్లా నాయకులందరితో ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ విధి విధానాలు కూడా తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 కోట్ల స్కీములు ప్రజల్లోకి చేరలేదు కొడుకునే ప్రత్యేకత చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రజలకు ఒక ఏం చెప్తుంది. అదే ఇప్పుడు ప్రభుత్వం చేసేది ఎండంతా చెప్పుకున్నది ఇసురంతా. ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఊరికి మనం పోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మన నిర్ణయాలు ప్రతిష్టాత్మకమైన చారిత్రాత్మకమైన నిర్ణయాలు 6 గ్యారంటీలు కావచ్చు, అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు మన ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లు అదేవిధంగా ఇవన్నీ మనం చేసుకుంటూ పోతున్నది మేము ప్రజలకు చెప్పలేకపోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా గడప గడప కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ కార్యక్రమం మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పినాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని ఇవన్నీ అదేవిధంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా కావచ్చు, రైతు భరోసా ఇవన్నీ కార్యక్రమాలు ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ పోతా ఉంది. కానీ అది ప్రజలకు చేరలేకపోతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు కడతా ఉంది. సరే పడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరలేదు. నేను ఏమంటున్నానంటే ప్రజలు వచ్చిన సంక్షేమ పథకాలను తీసుకుని ఎట్లా కూర్చుంటున్నారు 10 మందికి చెప్పలేకపోతున్నారు. అందుకే ఈ ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం గడప గడపకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మండల నాయకులు మేమందరం ప్రజల వద్దకు మేము తీసుకున్న సంక్షేమ పథకాలు చేరవేరాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ముఖ్య ఉద్దేశంతో జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయాలని ఈ రోజు మేము సమావేశంలో చెప్పడం జరిగింది. మంత్రి కూడా భారీ బహిరంగ సభలో కూడా రుణమాఫీ విషయం పడుతున్నారు. ఈ విషయంలో కూడా కింద స్థాయి రైతులు కూడా చాలా క్లారిటీ లేదు రైతులకు. ఇప్పుడు నేను రైతు రుణమాఫీ గురించి ఒకటే చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వివిధ సభల్లో మేము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. ఆ మాటకి మేము కట్టుబడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు. 2 లక్షల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాకపోతే వాళ్ళందరినీ మండల పార్టీ నాయకుల ద్వారా నా వద్దకు పిలిపించుకొని రేపు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ దాన్ని క్లియర్ చేసి 100% 2 లక్షల లోపు ఏ రైతులు ఆ రైతులకు మాత్రం తూచా తప్పకుండా రైతు రుణమాఫీ చేస్తామని మాటిస్తున్నాం. ఇదే మన గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. బీజేపీ అవలంబిస్తున్నటువంటి ప్రజావేదిక విధానం ఎండగడానికి సంబంధించినటువంటి జై బాపు జై సంవిధాన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్తున్నారు.
ప్రజల్లో పోయి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ప్రజలు పోవడానికి ఈ కార్యక్రమం తీసుకుని చెప్పేసి ఎమ్మెల్యే మిమ్మల్ని చెప్పిన పరిస్థితి ఉంది.